రైట్. టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి ఆయన రీసెంట్గా చేసినటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి ఫేక్ న్యూస్ తాలూకా వ్యాఖ్యలు, ఇది టీటీడీలో బిఆర్ నాయుడు గారిని పాలక మండలిని కూడా చాలా సీరియస్గా వాళ్ళకి అంటే ఆ ఫేక్ న్యూస్కి సంబంధించినటువంటి దాన్ని నిజాలతో సహా బయటపెట్టడం కోసం వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. అసలు బోమన కరుణాకర్ రెడ్డి ఇతను అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏంటి అనేది కూడా ఆయన బిఆర్ నాయుడు గారు చాలా సీరియస్గానే తీసుకున్నట్టుగా కూడా తెలుస్తాం. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆయన మొన్న బోమన కరుణాకర్ రెడ్డి గారు చేసింది ఏంటంటే దాదాపు 1000 ఆవుల వరకు చనిపోయాయి, దీనికి టీటీడీ పాలక మండలే కారణం, ఇక్కడ సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆయన ఒక ఫేక్ న్యూస్కి సంబంధించినటువంటి పోస్టర్లను తీసుకుని దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని నిజం అనుకునే విధంగా ప్రలోభ పెట్టే కార్యక్రమం అయితే చేశారు. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఆయన వేషాలన్నీ వేషాలు, ఒరిజినల్ వ్యక్తి కాదు, హిందువు కాదని. పిల్లలు ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్ళు చేశాడు మనందరూ చూసాం. ఆయన ఏదో ఈరోజు ఒంటికాల మీద టీటీడీ టార్గెట్ చేస్తుంది, ఓన్లీ టార్గెట్. ఏం అవసరం వచ్చింది ఆయనకి? రాజకీయంగా పోరాడాలంటే రాజకీయ నాయకులు వారి మీద పోరాడమని. టీటీడీని ఎందుకు ఊరిక బ్లేమ్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను స్ట్రైట్గా. అదేవిధంగా మేము వచ్చి 5 నెలల పైన అవుతుంది, ఏ ఐటెం తీసుకున్నా దాంట్లో స్కామ్, ఇది ఉంది ఇది లేదని కాదు, ప్రతిదీ ఐటెం, ప్రతిదీ కమిషన్ తీసుకున్నాడు. పోతా 1600 కోట్ల రూపాయలు ఈ ఇంజనీరింగ్ వర్క్స్కి ఇచ్చారు, దాంట్లో 8%, 10%. సో ఇదనమాట బోమన కరుణాకర్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలో ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ఆయన టీటీడీ చైర్మన్గా కొనసాగిన అన్ని రోజులు కూడా ఏదో ఒక స్కామ్ అయితే ఉంది, దీని మీద న్యాయ పోరాటానికి వెళ్తాం, టీటీడీ గౌరవాన్ని తగ్గించే విధంగా మీరు చేసినటువంటి ఫేక్ న్యూస్కి సంబంధించినటువంటి దాన్ని కోర్టుకు వెళతామని కూడా బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు. అసలే ఎందుకు, వాళ్ళు చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటున్నారు, మళ్ళీ దాంట్లో మీరు ఈ ఫేక్ న్యూస్ని పెట్టుకుని ఫేక్ ఫోటోలు పెట్టుకుని మీరు చేస్తే నిజంగానే ఆయన పరువు నష్టం దావా కనుక వేస్తే టీటీడీ తరపు నుంచి మీ పరువు కాస్త పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అక్కడ ఉనికి కోల్పోతున్నారు, మీ అబ్బాయిని ఏదో ఒక విధంగా ఎమ్మెల్యేగానో ఇంకొకటిగానో చేయాలనే దాంట్లో అనవసరమైనటువంటి రచ్చలోకి మీరు వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది. ఎవరు? మన బోమన కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళి ఇంకా అనవసరమైనటువంటి దాని మీద ఏదైనా నిజం ఉంటే దాని మీద ప్రచారం చేసినా కాస్తో కోస్తో మీకు ఏదైనా కలిసి వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. అసలే ఇప్పటికే మీకు సంబంధించినటువంటి మీ 5 ఏళ్ల లేదంటే అంతకుముందు మీరు చేసినటువంటి కార్యక్రమాల లిస్టు మొత్తం కూడా వాళ్ళు తీసుకుని దేంట్లో కమిషన్లు తీసుకున్నారు, దేంట్లో మీరు స్కాములు చేశారు, ఏ కట్టడంలో ఎంత దోచేశారు, ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తీస్తే మీ పరిస్థితి ఏమైపోద్ది? అవైతే తీస్తారు డెఫినెట్గా, దాని మీదే ఫోకస్ పెట్టారు కాబట్టి మీ రాజకీయ భవిష్యత్తు ఇంతటితో క్లోజ్ చేసే కార్యక్రమాన్ని ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పాలక మండలి కూడా ఇంకొకసారి టీటీడీ దరిదాపుల్లో కూడా ఇటువంటి పోస్టులకు కాదు కదా, కనీసం తిరుపతిలో మిమ్మల్ని మొత్తం కంప్లీట్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి భాషలోనే మీరు చేసినటువంటి అవినీతి తాలూకా గుడ్డలన్నీ విప్పదీసి ప్రజల ముందు నుంచోపెట్టి ఇది బోమన కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఘనకార్యం అని చెప్పుకునే విధంగా మిమ్మల్ని అన్ని విధాల అష్టదిగ్బంధనం చేయటం కోసం చాలా బలమైనటువంటి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. కొంచెం ఏదైనా మాట్లాడితే కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బెటర్, అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి అనేయాలి కదా. మనం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదంటే ఆయన వెళ్ళినట్టుగానే ఆయనతో పాటు ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ వెళ్ళి శ్రీకృష్ణ జన్మస్థలంలో కూర్చుని ఆయనతో ఉన్నందుకు మీరు కూడా దాన్ని ఎలిజిబుల్ అయినట్టుగా కూడా అనుకోవచ్చు. దానికోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారేమో వైఎస్ఆర్సీపీ అసలు సిసలైనటువంటి నాయకుడు అవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా లేదంటే వల్లభనేని వంశీ గారి లాగా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరిలాగా మీరు కూడా వెళ్ళి ఎలిజిబిలిటీ అయ్యి 1 నెల 2 నెలలో జైల్లో ఉండి వస్తే తప్ప వైఎస్ఆర్సీపీలో ఎలిజిబిలిటీ లేదన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. సో మీరు కూడా ఆయనకి సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఒకసారి ఏమన్నా సలహాలు సూచనలు తీసుకుని ఉంచుకోండి. డెఫినెట్గా మీరు కూడా వెళ్ళి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎలిజిబిలిటీని ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోండి.